డాలో ఫోర్త్ చాప్టర్ బ్యాక్ ట్రాకింగ్ చూద్దాం. బ్యాక్ ట్రాకింగ్ ఫస్ట్ ఇవన్నీ 1 2 3 4 5 6 టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ది దానికి జస్ట్ బ్యాక్ ట్రాకింగ్ అంటే ఏంటి, దానికి జనరల్ మెథడ్ చూద్దాం. బ్యాక్ ట్రాకింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్. ఇది ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ యూస్డ్ ఫర్ సాల్వింగ్ రికర్సివ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి బ్యాక్ ట్రాకింగ్ యూజ్ చేస్తారు. మల్టిపుల్ సొల్యూషన్స్ నాట్ ఏ సింగిల్ సొల్యూషన్. దీనికి చాలా మల్టిపుల్ సొల్యూషన్స్ ఉంటాయి బ్యాక్ ట్రాకింగ్కి, సరేనా. ఇప్పుడు గోయింగ్ బ్యాకింగ్ అండ్ కమింగ్ అగైన్ అంటిల్ ద కండిషన్స్ ఒక వాడు ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు మనము ముందుకెళ్తాం. ముందుకెళ్ళి ఇక్కడ ఫిగర్ చూడండి, ఇక్కడ ఏ నుంచి నా స్టార్ట్ అయినా, ఏ నుంచి ఇది నా సోర్స్, ఇది నా సోర్స్ స్టార్టింగ్ వర్టెక్స్. సోర్స్ నుంచి ఏకి వెళ్ళి ముందుకెళ్ళినాం. ఏ నుంచి బీకి వెళ్ళిన తర్వాత డెడ్ లాక్ అయింది, డెడ్ ఎండ్ అయింది. సో మళ్ళీ నేను బ్యాక్ ట్రాక్ వేసాను. బ్యాక్ ట్రాక్ అంటే మళ్ళీ వెనక రావడం. సో అలానే ఇప్పుడు మళ్ళీ బీకి వెళ్ళినాం, బీ నుంచి సీకి నుంచి మళ్ళీ అటు వెళ్ళినా అక్కడ డెడ్ ఎండ్ ఉంది, మళ్ళీ బ్యాక్ ట్రాక్ వేసినాం. అలా మళ్ళీ బ్యాక్ ట్రాక్ వేసినాం, మళ్ళీ సోర్స్కి వచ్చేసినాం. సో అట్లనే ఇప్పుడు ఇంకొక పార్ట్ చూస్ చేసుకున్నాం. చేస్తాను వేరే ఈకి వెళ్ళినాక మళ్ళీ ముందుకు వెళ్తే అక్కడ డెడ్ ఎండ్ ఉంది, మళ్ళీ బ్యాక్ ట్రాక్. మళ్ళీ బ్యాక్ ట్రాక్ అంటే మళ్ళీ వెనక రావడం, మళ్ళీ బ్యాక్ ట్రాక్ వచ్చిన. మళ్ళీ ఇప్పుడు ఇంకొక పార్ట్కి వెళ్ళినా, ఎఫ్కి వెళ్ళి ముందుకు వెళ్ళినా కూడా ఇక్కడ నాకు డెడ్ ఎండ్ ఉంది, మళ్ళీ బ్యాక్ ట్రాక్ వేసిన. నెక్స్ట్ లాస్ట్కి ఎక్కడ జీకి వెళ్ళి మళ్ళీ ముందుకు ఇక్కడ నాకు సక్సెస్ నోట్ దొరికేసింది. సో సక్సెస్ నోట్ దొరికేసింది కాబట్టి ఇక్కడ మళ్ళీ బ్యాక్ ట్రాక్. ఇట్లా ప్రతి ఏవైతే లోపల ఉన్న అన్ని నోట్స్కి ముందుకెళ్ళి మళ్ళీ బ్యాక్ ట్రాక్ సొల్యూషన్ ఫైండ్ అయ్యే వరకు. ఒక సొల్యూషన్ నాట్ ఫైండ్ కాకపోతే మళ్ళీ బ్యాక్ ట్రాక్ వస్తాం అనమాట. సో ఇట్లా 1 by 1 అన్ని నోట్స్ని కవర్ చేస్తాం. దీన్ని బ్యాక్ ట్రాకింగ్ అంటారు. దాని బ్యాక్ ట్రాకింగ్ యొక్క అప్లికేషన్స్ ఇవే: ఎన్క్యూస్, సమ్ ఆఫ్ సబ్సెట్స్, గ్రాఫ్ కలరింగ్. ఇవన్నీ బ్యాక్ ట్రాకింగ్ యొక్క అప్లికేషన్స్. ఇప్పుడు 1 by 1 ఒక అప్లికేషన్ని చూద్దాం. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఎన్క్యూన్స్ ఏంటో చెప్తాం.